Right. Transfer of credit in case of sale, merger, amalgamation, lease, transfer of business. నిన్న మనం రూల్ సెక్షన్ చెప్పుకున్నామమ్మా. మనం సేల్ కానీ మెర్జర్ కానీ చేస్తే గనక మన దగ్గర ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఏమవుతుంది, పాస్ అని అయిపోతుంది అని చెప్పేసాను. అదే బై ఇన్హెరిటెన్స్ అంటే అంటే ఒక డీలర్ చనిపోయాడు అనుకోమ్మా, వాళ్ళు లీగల్ హెయిర్స్ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తున్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది అనుకున్నాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఏదైతే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో ఉందో అది వాళ్ళకి వెళ్తుంది అని చెప్పేసి అన్నారు కదమ్మా. సో బిజినెస్ కంటిన్యూ చేసే వాళ్ళకి ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వెళ్తుంది అన్నాం. ఎలా వెళ్తుంది అనేది మేనర్ చూడాలి కదమ్మా. దాని గురించి రూల్ 41 చెప్తుందంటమ్మా. ఓకే, సో a registered person shall in the event of sale, merger, demerger, amalgamation, lease, transfer or change in the ownership of business for any reason, furnish the details of sale, merger, demerger, amalgamation, lease, transfer of business. ఎలా చూపించాలంటే మా ఇన్ఫార్మ్ GST ITC 02 electronically on the common portal along with the request for transfer of unutilized input tax credit lying in his electronic credit ledger to the transferee. మీ జరిగిన వెంటనే మనం ఏం చేయాలి, అమాల్గమేషన్ కానీ మర్జర్ కానీ సేల్ కానీ జరిగినప్పుడు ఏం చేయాలంటమ్మా, మనం ఫామ్ ఫైల్ చేయాలి. చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుందంట, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లోకి అక్కడ మన అంటే ప్రీవియస్ గా ఉన్న వాళ్ళ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నుంచి మన క్రెడిట్ లెడ్జర్ లోకి అమౌంట్ అనేది ఏమవుతుందంట, ఫార్వర్డ్ అవుతుంది. ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ డిమర్జర్, input tax credit shall be apportioned in the ratio of value of the assets of the new units as specified in the demerger scheme అని చెప్పేసి అంటారు. మనం క్యాపిటల్ గెయిన్స్ లోని డిమర్జర్ గురించి మాట్లాడుకున్నప్పుడు కాస్ట్ ని బైఫర్కేట్ చేసాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది అసెట్స్ ని మనం బైఫర్కేట్ చేసాం. ఓకే, అదే షేర్స్ గనక షేర్స్ ఉన్నాయనుకోమ్మా, షేర్ హోల్డర్స్ యొక్క కాస్ట్ చూస్తే కనుక కాస్ట్ ని ప్రపోర్షనేట్ గా బైఫర్కేట్ చేశారా, బేస్డ్ ఆన్ ది నెట్ వర్త్ అసెట్స్ ట్రాన్స్ఫర్డ్. గుర్తుందమ్మా? సో అలాగే ఇక్కడ ఒక ప్రొసీజర్ చెప్తున్నాడు. ఏంటి అంటే కనుక ఇప్పుడు ఏ కంపెనీ ఏ ఈజ్ స్ప్లిట్టింగ్ ఇంటూ కంపెనీ ఏఏ అండ్ కంపెనీ ఏబి, ఇలా స్ప్లిట్ అవుతుంది అనుకోమ్మా. ఇప్పుడు ఇప్పటి వరకు కంపెనీ ఏలోనే కదమ్మా మనకి ఏముంటది, క్రెడిట్ లెడ్జర్ లో అమౌంట్ ఉంటది, క్రెడిట్ లెడ్జర్ లో ఉంటుంది కదమ్మా ఇన్పుట్. ఆ ఇన్పుట్ ని ఏం చేయాలంట, వీళ్ళు అసెట్స్ ఏ బేసిస్ లో బైఫర్కేట్ చేసుకున్నారో ఆ బేసిస్ లో పంచాలంటారు. ఇప్పుడు రెండు కంపెనీలు ఎగ్జిస్టెన్స్ లోనే ఉంటాయి కదమ్మా. అమాల్గమేషన్ అంటే రెండు కంపెనీలు కలిపి ఒక కంపెనీలోకి రావడం, అప్పుడు ప్రాబ్లం లేదు. అంటే రెండు కంపెనీలు ఇన్పుట్ కలిపి కొత్త కంపెనీలోకి తీసుకెళ్లిపోతాం, అంతే కదమ్మా. కానీ ఒక కంపెనీ రెండు కంపెనీల కింద స్ప్లిట్ అవుతున్నప్పుడు ఇన్పుట్ అనేది ఏం చేయాలమ్మా, బైఫర్కేట్ చేయాలి కదా. ఆ ఇన్పుట్ ని ఎలా బైఫర్కేట్ చేయాలి, ఏ ప్రపోర్షన్ లో బైఫర్కేట్ చేయాలంటే ఏం చెప్తున్నాడమ్మా, వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఆఫ్ ది న్యూ యూనిట్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద డిమర్జర్ స్కీమ్. సో టోటల్ ఇన్పుట్ అనేది 1 లక్ష రూపాయలు ఉందమ్మా. ఓకే, సో అసెట్స్ వచ్చేసరికి 10 లక్షలు ఉన్నాయంట. ఓకే, అలాంటప్పుడు ఈ డిమర్జర్ స్కీమ్ ప్రకారం ఇక్కడ 6 లక్షల అసెట్స్ ఏ కంపెనీకి వెళ్ళి ఏ కంపెనీకి వెళ్ళి 4 లక్షల రూపాయల అసెట్స్ ఏమవుతాయంట, ఏపీ కంపెనీకి వెళ్ళినాయంట. అలాంటప్పుడు ఇన్పుట్ కూడా ఎలా వెళ్తుందంటమ్మా, ఇన్ ద సేమ్ ప్రపోర్షన్. అక్కడ 60,000 40,000. అర్థమవుతుందా? రైట్, ఇలా మనకి ఇన్పుట్ అనేది ఏమవుతుంది, పాస్ ఆన్ అవుతుందని చెప్పేసి అని చెప్తున్నారు. Next one, explanation. For the purpose of this sub rule, it is hereby clarified that value of the assets means value of the entire assets of the business, whether or not input tax credit have been availed thereon. అమ్మ ఇక్కడ ఈ ప్రపోర్షన్ చేయాలి కదమ్మా, ఈ అసెట్స్ తీసుకెళ్ళిపోతున్నారనే ప్రపోర్షన్ చేయాలి కదమ్మా. ఈ డిమర్జర్ కి ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి ఏబి కంపెనీకి వెళ్ళినాయి అని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ బైఫర్కేషన్ లో అసెట్స్ ఏ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఏ ప్రపోర్షన్ లో తీసుకోవాలని చెప్పేసి అంటే ఈ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ లో మనం ఇన్పుట్ తీసుకున్నా ఇన్పుట్ తీసుకోకపోయినా పట్టించుకోవాలంట.
అర్థమవుతుందా? మనం ఇన్పుట్ తీసుకున్న అసెట్స్ ఇన్పుట్ తీసుకున్న అసెట్స్ అని చెప్పేసి చూడకుండా టోటల్ గా కంపెనీకి ఎన్ని అసెట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, టోటల్ అసెట్స్ తీసుకోవాలమ్మా. కంపెనీ ఏలో టోటల్ అసెట్స్ తీసుకోండి, అందులో నుంచి కంపెనీ ఏకి ఏ అసెట్స్ వెళ్తున్నాయి, కంపెనీ ఏబికి ఏ అసెట్స్ వెళ్తున్నాయి చూడండి. ఆ వాల్యూని బేస్ చేసుకుని ఏం చేయాలి, బైఫర్కేషన్ చేయాలంట. అంతేగాని వీళ్ళకి ఇన్పుట్ తీసుకున్న అసెట్స్ లో ఏ అసెట్స్ ఏ కంపెనీకి వెళ్ళింది, ఇన్పుట్ తీసుకున్న అసెట్స్ లో ఏబి కంపెనీకి ఏ అసెట్స్ వెళ్ళింది అనే బైఫర్కేషన్ చూడాల్సిన అవసరం ఉందా? చూడాల్సిన అవసరం లేదంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎందుకు అని చెప్పేసానంటే దేర్ ఇస్ నో 1-to-1 రిలేషన్. మనకి కంపెనీ ఏ దగ్గర మనం 1-to-1 రిలేషన్ ఉందమ్మా. మనం ఒక అసెట్ కొన్నాం, అసెట్ కొన్నాక అసెట్ గురించి మాత్రమే ఆ ఇన్పుట్ ను వాడతామా, లేకపోతే కొన్ని గూడ్స్ కొన్నాం, ఆ గూడ్స్ గురించి ఆ గూడ్స్ సేల్ చేస్తే మాత్రమే ఇన్పుట్ వాడతామా? లేదు కదమ్మా. సో దేనికి సంబంధం లేకుండా 1-to-1 రిలేషన్ లో మనం వాడతామని చెప్పేసి అనుకున్నాం కదా. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ అని చెప్పేసి చూస్తే కనుక ఇక్కడ మనం ఇన్పుట్ తీసుకున్నామా తీసుకోలేదా అన్న దాంతో సంబంధం లేకుండా టోటల్ అసెట్స్ ని మనం బైఫర్కేషన్ అనేది చూసుకోవాలంట. అర్థమవుతుందా? రైట్. The transfer shall also submit a copy of certificate issued by the practicing chartered accountant or cost accountant certified by that sale of merger, demerger, amalgamation, lease, transfer of business has been done with a specific provisions for transfer of liabilities. So ఇక్కడ ఏమడుగుతున్నాడమ్మా, ఇన్పుట్ ని క్యారీ ఫార్వర్డ్, ఇన్పుట్ ని వేరే వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏ సబ్మిట్ చేయాలంట, ఈ సేల్ మెర్జర్ డిమర్జర్ ని సర్టిఫై చేస్తూ చార్ట్ అకౌంటెంట్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయాలంట. అమ్మ ఇక్కడ దే ఆర్ బిలీవింగ్ ఇన్ చార్ట్ అకౌంటెంట్స్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎలాగమ్మా ఈ అకౌంటింగ్ ప్రొఫెషనల్స్ కింద వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి ఆ స్టాక్ క్యాలిక్యులేషన్స్, అందులో ఉండే ఇన్పుట్ క్యాలిక్యులేషన్స్, ఇన్వాయిస్ వెరిఫికేషన్స్ అన్ని కూడా వీళ్ళు చేయగలరు అని చెప్పేసి నమ్మి మనకి ఆనర్స్ ఆర్ బర్డెన్ పెడుతున్నారమ్మా. అంతేనా? రైట్. ఇప్పుడు మనం అన్రిజిస్టర్డ్ పర్సన్ రిజిస్టర్డ్ పర్సన్ గా మారినా, లేకపోతే మనం ఎగ్జామ్టెడ్ గూడ్స్ లో ఉన్న వాళ్ళు టాక్సిబుల్ గూడ్స్ లోకి వచ్చిన, కాంపోజిషన్ నుంచి రెగ్యులర్ లోకి వచ్చిన, మనం ఈ క్రెడిట్ అనేది 2 lakhs దాటితే కనుక వాళ్ళు తీసుకునే క్రెడిట్ అనేది స్టాక్ మీద ఉన్న క్రెడిట్ అనేది 2 lakhs దాటితే ఖచ్చితంగా ఏమడుగుతున్నారమ్మా, చార్ట్ అకౌంటెంట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కదమ్మా. నెక్స్ట్, the transferee shall on the common portal accept the details so furnished by the transferor, and upon the acceptance unutilized credit specified in a form GST ITC 02 shall be credited to his electronic credit ledger. ఎవరమ్మా ట్రాన్స్ఫరీ అంటే ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో వాడు. సేల్ జరిగిన మెర్జర్ జరిగినప్పుడు అయ్యి ఇక్కడ ట్రాన్స్ఫర్ రిసీవ్ చేసుకున్నవాడు అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఫైల్ చేస్తారు కదా, మా ట్రాన్స్ఫర్ ఫామ్ ఫైల్ చేస్తాడు. పలానా వ్యక్తికి నేను పలానా జిఎస్టీ నెంబర్ ఉన్న పర్సన్ కి నేను ఏం చేస్తున్నాను, నా ఇన్పుట్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను అని చెప్పేసి ఫామ్ ఫైల్ చేస్తాడమ్మా. అది ఫామ్ ని జిఎస్టీ అథారిటీస్ అప్రూవ్ చేసాయి అని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్ గా ఇక్కడ ట్రాన్స్ఫర్ రిసీవ్ చేసుకునే పర్సన్ అకౌంట్ లో జిఎస్టీ అకౌంట్ లో ఆ క్రెడిట్ లెడ్జర్ లో ఏం కనిపిస్తుందమ్మా, ఆ ఇన్పుట్ అనేది కనిపిస్తుంది అంట. అర్థమవుతుందా? రైట్. ఆ ఇన్పుట్ అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక వన్స్ వాళ్ళ ఫామ్ యాక్సెప్ట్ చేశారనుకో ఆటోమేటిక్ ఏమైపోతుంది, ఆ క్రెడిట్ లెడ్జర్ లోకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? The inputs and capital goods so transferred shall be duly accounted for transferee in his books of accounts. ఏవైతే అక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నాడు కదమ్మా, దానికి సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ స్టాక్ ఉంటదా, మా స్టాక్ క్యాపిటల్ గూడ్స్ అవి ఉన్నప్పుడే కదమ్మా మనకి ఇన్పుట్ ఉంటది. వాటిని కూడా ఏం చేయాలి, వీడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి తీసుకురావాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? అంటే కేవలం ఇన్పుట్ ఒకటే తేవడం కాదు, దాంతో పాటు ఏం రావాలి, క్యాపిటల్ గూడ్స్ అవి కూడా మనకి ఇన్పుట్స్ క్యాపిటల్ గూడ్స్ అవి కూడా మనకి రావాలి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఒకటే మనకు వస్తే సరిపోదు. ఓకేనా? నెక్స్ట్, transfer of credit on obtaining separate registration for multiple places of business within a state or union territory. జాగ్రత్తగా చూడండి సార్, నేను ఏం చేస్తున్నానంటే ఒకే స్టేట్ లో 2 రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నానంట. మరి తీసుకోవచ్చు అలాగా, నేను సపరేట్ బిజినెస్ చేయడం వల్ల తీసుకోవచ్చు, లేకపోతే జియోగ్రాఫికల్ లొకేషన్ ని ప్లేస్ చేసుకుని నేను డిఫరెంట్
ఏరియాస్ లో నేను బిజినెస్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటే కనుక దానికి నేను ఏం చేసుకోవచ్చమ్మా, రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. ఇది మాట్లాడుకున్నాం కదమ్మా, ఎస్ఆర్ నో. సో ఒకటికి ఒకటే రిజిస్ట్రేషన్ ఉంటుందా, ఎన్నైనా రిజిస్ట్రేషన్స్ ఉంటాయా అంటే డిఫరెంట్ స్టేట్స్ లో పెడితే కనుక కంపల్సరీగా డిఫరెంట్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. విత్ ఇన్ ద స్టేట్ లో అయితే యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు హ్యావ్ వన్ రిజిస్ట్రేషన్ ఫర్ ది ఎంటైర్ స్టేట్ లో ఉన్న యూనిట్స్ అవ్వచ్చు, సపరేట్ బిజినెస్ అవ్వచ్చు, దాని అందరికీ కూడా నువ్వు ఏం చేసుకోవచ్చు, ఒకటే రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఒకే స్టేట్ లో నేను 2-3 రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవచ్చా? అది ఎలా బేస్ చేసుకుని, ప్రొడక్ట్ మారిందన్న ప్రొడక్ట్ బేస్ చేసుకుని చేసుకోవచ్చా, లేదా జియోగ్రాఫికల్ లొకేషన్ ని బేస్ చేసుకుని కూడా మనం ఏం చేసుకోవచ్చమ్మా, సపరేట్ రిజిస్ట్రేషన్ అనేవి తీసుకోవచ్చు అంట. ఓకే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే కదమ్మా. A registered person who has obtained separate registration for multiple places of business in accordance with the provisions of Rule 11 and also who intends to transfer either wholly or partly the unutilized input tax credit lying in his electronic rate ledger to any or all of the newly registered place of business shall furnish within a period of 30 days from the obtaining the separate registrations the details in form GST ITC 02A electronically on the common portal either directly through facilitation center notified in this behalf by the commissioner అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఇప్పుడు మనం మన ప్లేస్ మార్చుకున్నాం, ఏంటి మన ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది మార్చుకున్నాం అమ్మ, మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇప్పుడు కాకినాడలో నా బిజినెస్ ఉందమ్మా, కాకినాడలోనే లొకేషన్ ఉంది, తర్వాత పక్కనే ఉన్న రాజమండ్రిలో కూడా నేను కొత్త లొకేషన్ ఓపెన్ చేశానంట. ఓకేనా? సో అక్కడికి నేను ఇక్కడ స్టాకే తీసుకెళ్ళి అమ్ముకుంటున్నానంట. ఏం చేస్తున్నాను, ఇక్కడ స్టాకే తీసుకెళ్ళి అమ్ముకుంటున్నానంట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఉన్న స్టాక్ ని నేను అక్కడికి తీసుకెళ్లి అమ్ముతున్నప్పుడు అక్కడ మళ్ళీ సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నానమ్మా. ఇప్పుడు ఇన్పుట్ అంతా ఎక్కడ ఏ రిజిస్ట్రేషన్ లో ఉండిపోద్ది, కాకినాడ రిజిస్ట్రేషన్ లో ఉండిపోద్ది కదమ్మా. మరి అక్కడికి వెళ్ళేసరికి రాజమండ్రిలో అవుట్పుట్ ఉంటది కానీ ఇన్పుట్ ఉంటుందా రిజిస్ట్రేషన్ నెంబర్ కి? సో ఎందుకు అంటే అక్కడ సపరేట్ గా నేను పర్చేజెస్ చేస్తున్నాను అనుకోమ్మా, అప్పుడు పెద్ద విషయం ఏం లేదు, ఎందుకంటే అక్కడ సపరేట్ పర్చేజెస్ చేస్తే అక్కడ రిజిస్ట్రేషన్ లోకి ఇన్పుట్ వచ్చేస్తుంది, అవునా? కానీ నేను ఇక్కడ ఉన్న స్టాక్ ని తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాను నేను. అలాంటప్పుడు ఇక్కడ ఆల్రెడీ నాకు ఇన్పుట్ పైలప్ అయిపోయింది కదమ్మా. ఇక్కడ ఈ జిఎస్టి అకౌంట్ లో ఇక్కడ నుంచి అక్కడికి ఆ జిఎస్టి నెంబర్ కి ఏమవ్వాలి, ఇన్పుట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలమ్మా. దాని ప్రొసీజర్ మేనర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, provided that input tax credit shall be transferred to newly registered entities in the ratio of value of the assets held by them at the time of registration. So ikkada kuda deni basis ni ikkada input anedi chestadantama, value of the assets ni transfer chesin danni base cheskune ikkada manaki location maarutundi. అలాంటప్పుడు అక్కడ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఎంత చేంజ్ అవుతున్నాయి అనేది ఇక్కడ నుంచి ఎంత తీసుకెళ్ళి అక్కడ పెడతాం అనేది దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తాను అంటున్నాడమ్మా, ఇన్పుట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అంటున్నాడు. మళ్ళీ explanation for the purpose of sub rule, it is hereby clarified that value of the assets means value of the entire asset of the business whether or not input tax credit have been availed thereon. అమ్మ మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేసామా లేదా అనేది చూస్తారా? యూజ్ చేయకుండా చూడకుండా టోటల్ గా అసెట్స్ అమ్మ ఇక్కడ ఉన్న అసెట్స్ ని డీమర్జర్ చేస్తాయి. ఇక్కడ నుంచి వేరే ఈ లొకేషన్ కి నేను 2 లొకేషన్స్ నుంచి బిజినెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న అసెట్స్ ని కనుక తీసుకెళ్ళినట్లయితే అక్కడ ఏమంటున్నాడమ్మా, ఏ వాల్యూ ఏ ప్రపోర్షన్ లో అయితే కనుక నువ్వు అసెట్స్ తీసుకెళ్లావో అదే ప్రపోర్షన్ లో ఇన్పుట్ ని కూడా ఏం చేస్తాడంట, బైఫర్గేట్ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? నెక్స్ట్, the newly registered person transferee shall on the common portal accept the details of the furnished by the registered person transferor and upon the such acceptance unutilized income input tax credit specified in form GST ITC 02A shall be credited to his rate ledger అని చెప్పేసి అంటాడు. అంటే ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో ఆడు ఫామ్ ఫైల్ చేశాడు కదమ్మా, అది జిఎస్టీ అథారిటీస్ అప్రూవ్ చేస్తారు కదమ్మా. చేసిన వెంటనే తీసుకునే రాజమండ్రి బ్రాంచ్ ఉన్నప్పుడు నాకు నేను రాజమండ్రి బిజినెస్ ఉందమ్మా, ఆ రాజమండ్రి బిజినెస్ అనే రిజిస్ట్రేషన్ నెంబర్ లోకి ఏమవుద్ది, ఇన్పుట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అర్థమైందా? సపోజ్ ఇప్పుడు నేను కాకినాడతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా పెట్టానంట, వితౌట్ ట్రాన్స్ఫరింగ్ ఎనీ అసెట్స్. అసలు నేను టోటల్ గా కొత్తగా బిజినెస్ అనేది నేను సెపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నానంట. మరి అప్పుడు
అప్పుడు వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్ లేదు కదమ్మా. ఇక్కడ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనం ఈ ఇన్పుట్ ప్రపోర్షనేట్ గా క్యాలిక్యులేట్ చేయగలమా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ నుంచి మనకి ఇన్పుట్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏం వెళ్ళాలి? వాల్యూ ఆఫ్ ది అసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది ఇక్కడ మెయిన్ ప్రాపర్ కండిషన్ అమ్మా, ప్రొసీజర్ ప్రకారం. మా మేనర్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద క్రెడిట్ లో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్. అసలు వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు సార్, నేను ఇక్కడ కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్ పెట్టి న్యూ ఎంటిటీ కింద రిజిస్ట్రేషన్ అంటే పాన్ నెంబర్ నాదే కానీ సపరేట్ రిజిస్ట్రేషన్, అక్కడంతా కొత్త ఇండిపెండెంట్ యూనిట్ కింద నేను చూస్తున్నాను అని చెప్పేసి అనుకుంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పాస్ అని అవుతుందమ్మా? పాస్ అని అవుతుందా అవదా? అస్సలు అవ్వదండి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. ఖచ్చితంగా ఏమవ్వాలి? అసెట్స్ ట్రాన్స్ఫర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అవ్వకపోతే అక్కడ అది ఇన్పుట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే. Okay. Next, rule 44. Manner of reversal of credit under special circumstances అని చెప్పేసి అంటున్నాడు. మా ఒకసారి ఒక నిమిషం. ఇప్పుడు మనకి రెగ్యులర్ నుంచి కాంపోజిషన్ కి వెళ్ళిపోయాం అనుకోమ్మా, టాక్సబుల్ గూడ్స్ నుంచి ఎగ్జామ్టెడ్ గూడ్స్ లోకి వెళ్ళిపోయాం అనుకోమ్మా. అప్పుడు మనం ఏమనుకున్నామంటే ఇన్పుట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ చేయాలని చెప్పేసి అనుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఆ రివర్స్ చేసే ఆస్పెక్ట్ గురించి కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో ఇప్పుడు చెప్తున్నాడు. అర్థమైందా? ది అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిలేటింగ్ టు ఇన్పుట్స్ హెల్డ్ ఇన్ స్టాక్, ఇన్పుట్స్ కంటైన్డ్ ఇన్ సెమీ ఫినిష్డ్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్ హెల్డ్ ఇన్ స్టాక్ అండ్ క్యాపిటల్ గూడ్స్ హెల్డ్ ఇన్ స్టాక్ షల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సబ్సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 18. మా 18(4) అంటే ఏంటి? తీయండి 18(4) తీయండి. Regular to composition, taxable to supply. ఏమా? రెగ్యులర్ టు కాంపోజిషన్. రెగ్యులర్ టు ఏం జరుగుతుందమ్మా? కాంపోజిషన్ లోకి చేంజ్ అయ్యింది. ఆర్ సబ్సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 29 ఈ తర్వాత మాట్లాడుకుందాం. వి డిటర్మైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్, నేమ్లీ చూడండి, ఫర్ ఇన్పుట్స్ హెల్డ్ ఇన్ స్టాక్, inputs contained in semi-finished and finished goods held in stock, the input tax credit shall be calculated proportionately on the basis of the corresponding invoices on which credit have been availed by registered taxable person on such inputs అని చెప్పేసి అంటున్నాడు. ఏంటవి? ఇన్పుట్స్ హెల్డ్ ఇన్ స్టాక్ అండ్ ఇన్పుట్స్ కంటైన్డ్ ఇన్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ held in stock, input tax credit shall be calculated proportionately. ఎలా proportionate గా చేస్తా ఉంటామా? On the basis of corresponding invoices on which credit have been availed by the registered taxable person on such inputs. మన దగ్గర ఇన్వాయిస్లు ఉంటాయి కదమ్మా, దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తానంటున్నాడమ్మా? ప్రపోర్షనేట్ గా తీసుకుంటానని చెప్పేసి చెప్తున్నాడు. For capital goods held in stock, input tax credit involved in the remaining useful life of the months shall be computed on pro rata basis taking useful life of the 5 years అని చెప్పేసి అంటున్నాడు. మనం క్యాపిటల్ గూడ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, యూస్ఫుల్ లైఫ్ ఎంత తీసుకుంటాం అనుకున్నాం, అది ఎలాగా 5% పర్ క్వార్టర్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదమ్మా. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ని ఒక ఎగ్జాంపుల్ తో క్లారిఫై చేసుకుందాం. ఓకేనా? రైట్. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నామమ్మా? రెగ్యులర్ టు కాంపోజిషన్. సపోజ్ నా దగ్గర నేను పర్చేజ్ చేసిన ఇన్పుట్స్ ఇలా ఉన్నాయంట. ఇన్వాయిస్ 1, ఇన్వాయిస్ 2, ఇన్వాయిస్ 3, ఇన్వాయిస్ 4 ఇలా ఇన్వాయిసెస్ ఉన్నాయంటమ్మా. ఇక్కడ ఈ ఫస్ట్ ఇన్వాయిస్ లో నేను 1000 క్వాంటిటీ పర్చేజ్ చేశానంట అట్ ద రేట్ ఆఫ్ 50 రూపీస్. తర్వాత సెకండ్ ఇన్వాయిస్ లో 500 క్వాంటిటీ పర్చేజ్ చేశానంట అట్ ద రేట్ ఆఫ్ 55 రూపీస్. తర్వాత ఇక్కడేమో 1000 క్వాంటిటీ పర్చేజ్ చేశానంట అట్ ద రేట్ ఆఫ్ 60 రూపీస్. ఇక్కడ మళ్ళీ 2000 క్వాంటిటీ పర్చేజ్ చేశానంట అట్ ద రేట్ ఆఫ్ 70 రూపీస్. ఇలా నా పర్చేజెస్ ఉన్నాయంట. ఇప్పుడు నా దగ్గర స్టాక్ ఉందంట, క్లోజింగ్ స్టాక్. ఏంటమ్మది? క్లోజింగ్ స్టాక్.
ఈ స్టాక్ క్వాంటిటీ ఎంత అని చెప్పేసానంటే 2500 యూనిట్స్ నా దగ్గర మిగిలిపోయినాయి అంట. ఎప్పటికి నేను రెగ్యులర్ నుంచి కాంపోజిషన్ కి వెళ్ళేటప్పుడు. అర్థమైందా? రెగ్యులర్ నుంచి కాంపోజిషన్ కి వెళ్ళేటప్పుడు. ఎస్ ఆర్ నో? మన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ కూడా చూడాలి కదా. ఈ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో వాల్యూ ఎంత ఉంది అని చెప్పేసానంటే జస్ట్ ఒక 20,000 రూపీస్ ఉందంట. ఏంటిది? ఇన్పుట్ ట్యాక్స్. ఏంటమ్మా? ఇన్పుట్ ట్యాక్స్. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు మనకి ఇది ట్యాక్స్ రేట్ అట్ ద రేట్ ఆఫ్ ఒక 18% ట్యాక్స్ రేట్ అనుకోండి. 18% అంటే ఐజిఎస్టి రేట్ అనుకోండి. ఓకే, అర్థమవుతుందా? 18% అనుకుంటే ఇప్పుడు 1000 into 50 అంటే ఎంతమ్మా? 1000 into 50 అంటే ఎంత? 50,000 మీద 18% అంటే ఎంత? 9,000. ఇది ఏంటిది? ఇన్పుట్. ఇన్వాయిసెస్ లో ఉన్న ఇన్పుట్ అమ్మేది. సెకండ్ దాంట్లో చూడండి, 500 into 55 into 18%. 4950. ఓకే. 1000 into 60 into 18%. 10,800. 2000 into 70 into 18%. 25,200. ఓకే. ఇలా మీకు టోటల్ గా పర్చేజ్ చేసిన ఇన్పుట్ అమ్మేది. మీకు అర్థమవుతుందా? టోటల్ ఎంత? 49,950. 49,950 రూపీస్ మీకు ఇన్పుట్ ఉండాలి, అంతేనా? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో. కానీ మీరు ఎంత యూటిలైజ్ చేస్తారమ్మా? 29,950 యూటిలైజ్ చేస్తారంట. అర్థమైందా? ఇంకా బ్యాలెన్స్ ఎంత కనిపిస్తుంది? 20,000 కనిపిస్తుంది. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ మన దగ్గర స్టాక్ మాత్రం ఎంత క్వాంటిటీ ఉందంట? 2,500 క్వాంటిటీ. ఇక్కడ టోటల్ చూడండి, 2,000 plus 1,000 3,000, 3,000 plus 1,000 4,000, 4,500. సార్ నేను 4,500 వర్త్ ఆఫ్ క్వాంటిటీ నేను నా దగ్గర కొంటే దానికి ట్యాక్స్, ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎంత వచ్చిందమ్మా? 49,950 వస్తే నా దగ్గర మిగిలిపోయిన స్టాక్ ఎంత అంటమ్మా? 2,500. అందులో నేను ఇంకా 2,000 అమ్మేసరికి నేను ఎంత పోయింది? 29,950 ఈ ఇన్పుట్ అనేది పోయిందంట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఇప్పుడు ఈ 2,500 క్వాంటిటీకి సంబంధించిన ఇన్వాయిసెస్ తీసుకోమంటున్నాడు. ఈ 2,500 క్వాంటిటీకి సంబంధించిన ఇన్వాయిసెస్ తీసుకుని ఆ ఇన్వాయిసెస్ లో ప్రపోర్షనేట్ గా ఇప్పుడు ఈ 2,500 ని ఈ రెండు ఇన్వాయిసెస్ లోనే నేను ఫిక్స్ చేస్తున్నాను అనుకుందాం. ఓకే, ఈ 2,000 యూనిట్స్ కి సంబంధించిన ఇన్పుట్ ఎంతమ్మా? 25,200. ఇక్కడ 500, ఇక్కడ 500 ప్రపోర్షన్ ఎంత అవుతుంది? 5,400 కదమ్మా. ఇప్పుడు టోటల్ ఎంత చూడండి? 30,600. అంతేనా? ఇప్పుడు నేను రివర్స్ చేయాల్సిన ఇన్పుట్ ఎంతమ్మా? అంటే డెబిట్ చేయాల్సిన అమౌంట్ ఎంత? 30,600 నేను రివర్స్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ నేను స్టాక్ ఎంతైతే నాకు ఇన్వాయిసెస్ లో ఉంటుందో ఆ స్టాక్ ఇన్వాయిసెస్ లో ఉన్న దాన్ని బేస్ చేసుకుని నేను ఏం చేయాలంటమ్మా? ఇన్పుట్ ని రివర్స్ చేయాలని చెప్పేసి చెప్తాను. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? అదే క్యాపిటల్ గూడ్స్ అనుకోమ్మా, మనకి ఇన్వాయిస్ లెక్కలు అవసరం లేదు. ఎన్నాళ్ళు యూజ్ చేసావో చూడమంటున్నాడు. ఆల్రెడీ దీని మీద ఇన్పుట్ అనేది మనం తీసుకుని ఉంటాం కదమ్మా. ఎస్ఆర్ నో? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల దేని వల్ల అని చెప్పేసానంటే ఇక్కడ మనం ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో మొత్తం వీటన్నిటి మీద ఉన్న ఇన్పుట్ అంతటి తీసేసుకున్నాం కదా. అవే అమ్మేవా లేదా అని చెప్పేసి చూసుకోకుండా మొత్తం ఇన్పుట్ అనేది తీసుకోలేదమ్మా. అలా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1-to-1 రిలేషన్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందమ్మా? ఇక్కడ సపరేట్ గా చూడాల్సిన ఈ ప్రపోర్షనేట్ గా మైనస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనం క్యాపిటల్ గూడ్స్ కి సంబంధించిన క్రెడిట్ కూడా తీసుకున్నాం అనుకోమ్మా. క్యాపిటల్ గూడ్స్ కి సంబంధించిన క్రెడిట్ కూడా తీసుకుంటే ఇప్పుడు ఏం చేయాలంట? యూసేజ్ చేసేసిన పీరియడ్ ని మైనస్ చేసేసి చెయ్యని పీరియడ్ ఇంకా ఉంటుంది కదా. సపోజ్ 3 months ఇంకా 2 years 4 months వాడలేదంటమ్మా. సపోజ్
మెషినరీ కొన్నాను కానీ ఆ మెషినరీ కొన్న తర్వాత కొన్నాళ్ళు వాడాను. టోటల్ గా యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఎంత తీసుకోవాలి? 5 years కింద తీసుకోండి. ఆ 5 years లో కేవలం 2 years 4 months నేను వాడలేదంట. ఇప్పుడు ఎన్ని క్వార్టర్స్ కి సంబంధించిన లెక్క వస్తుంది చెప్పండి. అమ్మ ఇయర్ అంటే 4 quarters అనుకున్నాం, అవునా? సో అలాంటప్పుడు 2 years అంటే 8 quarters. తర్వాత 4 months అన్నాను కాబట్టి 3 months ఒక క్వార్టర్, 1 month మిగిలిపోయింది. పార్ట్ ఆఫ్ ది మంత్ కూడా ఒక సెపరేట్ క్వార్టర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంటే ఎన్ని క్వార్టర్స్ అమ్మా? 10 quarters. క్వార్టర్ కి ఎంత పర్సెంటేజ్ అమ్మా? 5%. ఓకే, సో ఇక్కడ మనం యూసేజ్ చేసేసిన పీరియడ్ తీసుకోవాలి. టోటల్ గా 5 years అంటే ఇంకా ఎన్నాళ్ళు మిగిలింది? 2 years 6 months అమ్మా, అంతేనా? ఎస్ ఆర్ నో? సో మనం యూజ్ చేసిన పీరియడ్ అంతా చూడాలి, బ్యాలెన్స్ పీరియడ్ కాదు. ఓకేనా? సో ఇంకా నేను ఎంత మిగిలిందన్నా 2 years 4 months మిగిలిందంటే ఎన్నాళ్ళు వాడి ఉంటామమ్మా? 2 years 8 months. 2 years 8 months వాడి ఉంటాం, అంతేనా? 2 years 8 months అంటే ఎన్ని క్వార్టర్స్ వస్తాయి లెక్కేయండి. మా 2 years 4 months అని చెప్పినప్పుడు బైఫర్కేట్ చేశారా? కానీ మనం చూడాల్సింది ఏంటి? ఎన్నాళ్ళు యూజ్ చేసామనేదే కదమ్మా. యూసేజ్ పీరియడ్ కి సంబంధించిన 5 years తీసుకునే చేయాలి. అలాంటప్పుడు ఇంకా యూటిలైజ్డ్ ఇయర్స్ ఎన్ని? 2 years 8 months. దీన్ని ఎన్ని క్వార్టర్స్ వస్తుందమ్మా? ఏమ్మా? 11 quarters. ఓకే, సో ఇక్కడ మనకి 2 years అంటే 8 quarters అమ్మా, 6 months అంటే 2 quarters అంటే 10. సో పైన ఉన్న ఇంకా ఎన్ని మంత్స్ ఉండిపోయినాయి? 2 months. 2 months ని కూడా మనం 1 month కింద 1 quarter కింద తీసుకుంటాం. అలాగే ఎన్నమ్మా? 11 quarters. 11 quarters అంటే 11 into 5%. ఎంత? 55%. టోటల్ ఆ క్యాపిటల్ గూడ్స్ మీద మనం ఎంత ఇన్పుట్ తీసుకున్నాం మనకు తెలుసు కదమ్మా. అందుకంటే ఆ ఇన్వాయిస్ లో ఉంటది కదా, ఆ ఇన్వాయిస్ లో ఉన్న మన ట్యాక్స్ పోర్షన్ లో 55% తీసేసి మిగిలిన అమౌంట్ ఏం చేయాలి? ఇప్పుడు రివర్స్ చేసేయాలి. మనం ఏం చేయాలి? రివర్స్ చేసి. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Next, the amount as specified in sub-rule 1 shall be determined separately for input tax credit of central tax, state tax, union territory tax and integrated tax. మా CGST కి వేరుగా, IGST కి వేరుగా, SGST కి వేరుగా, UTGST కి వేరుగా మనం ఏం చేయాలంటే ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలంట. ఎందుకు సార్? ఎందుకంటే ఇప్పుడు CGST ని CGST కి మాత్రమే వాడుతున్నావా? CGST కి వాడుతున్నాం, IGST కి వాడుతున్నాం. SGST ని SGST కి మాత్రమే వాడుతున్నావా? SGST కి IGST కి వాడేస్తున్నాం, అవునా కదమ్మా? అలాంటప్పుడు ఎంతైతే మిగిలిందో ఆ ప్రపోర్షనేట్ గా మనం ఏం చేయాలి? రివర్స్ చేసుకోవాల్సి వస్తుందమ్మా. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ లెడ్జర్ లో కూడా కాలమ్స్ ఎన్ని ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం. CGST, SGST అని సెపరేట్ కాలమ్స్ ఉన్నాయి కదమ్మా, IGST అని. ఏ కాలం కి సంబంధించిన వాల్యూ ఆ కాలం లో వేయాలంటే దేనికి దానికి సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి రివర్సల్ చేసేటప్పుడు లెడ్జర్, క్రెడిట్ లెడ్జర్ ని దృష్టిలో పెట్టుకుని చేయమంటున్నాడమ్మా. అర్థమవుతుందా? క్రెడిట్ లెడ్జర్ లో మీకు సెపరేట్ గా ఏముంటుంది? కాలమ్స్ అనేవి ఉంటాయి. CGST, SGST, IGST. అలా CGST, SGST, IGST. ఇప్పుడు CGST కి ఎంత రివర్స్ చేయాలి? SGST కి ఎంత రివర్స్ చేయాలి? IGST కి ఎంత రివర్స్ చేయాలి అనేది మనం చూసుకుంటా ఉండాలమ్మా. అర్థమైందా? దానికోసం చెప్పేసి ఈ రివర్సల్ అనేది ఎలా చేయమంటున్నాడు? దేనికి దానికి సెపరేట్ గా చేయమని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్, where the tax invoices related to the inputs held in stock are not available. అమ్మా ఇక్కడ మన దగ్గర ఇన్వాయిసెస్ లేకపోతే, ఇన్వాయిసెస్ ఉంటే ఇన్వాయిసెస్ బేస్ చేసుకుని ఆ ప్రపోర్షన్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది మనం చేయొచ్చు. ఒకవేళ ఇన్వాయిసెస్ లేకపోతే రిజిస్టర్డ్ పర్సన్ షల్ ఎస్టిమేట్ అమౌంట్ అండర్ సబ్ రూల్ 1 based on the prevailing market price of the goods on the effective date of occurrence of any other events specified in subsection 4 of section 18 or as it may be section 5 of section 29 అంటున్నాడు. మనం ఏ రోజైతే కన్వర్షన్ చేస్తున్నామో, ఏంటి రెగ్యులర్ నుంచి కాంపోజిషన్ కి వెళ్తున్నామో ఆ రోజున ఉన్న ఇన్వాయిస్ మన దగ్గర లేవంట. మనం పర్చేజ్ చేసి ఉంటామా? పర్చేజ్ చేసిన ఇన్వాయిస్లు ఉంటే దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామమ్మా? ఇన్పుట్ ని రివర్స్ చేయమని చెప్పేసి చెప్పాడు. అలా ఇన్వాయిస్ మన దగ్గర లేకపోతే ఆ ప్రివైలింగ్ మార్కెట్ ప్రైసెస్ ని బేస్ చేసుకుని టోటల్ ఇన్పుట్ ఎంత ఉంటుందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి అంత అమౌంట్ ని రివర్స్ చేయాలంట. అంటే ఆ స్టాక్ ని ఈ రోజున కనుక మనం అమ్మామనుకో మా మార్కెట్ లో ఎంత వాల్యూ వస్తుంది తెలుసు కదమ్మా. ఆ వాల్యూని ఇప్పుడు మన దగ్గర మిగిలిపోయిన స్టాక్ తెలుసు కదా,
ఇప్పుడు మన దగ్గర మామూలుగా మిగిలిపోయిన స్టాక్ ఉంటుంది కదమ్మా, మన దగ్గర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్వాయిసెస్ ఉంటాయి కాబట్టి అవి కాకుండా నా దగ్గర స్టాక్ ఇప్పుడు 2500 క్వాంటిటీ మిగిలిపోయిందా, అవి ఏ ఇన్వాయిస్ కి సంబంధించిన నా దగ్గర ఇన్వాయిస్లు లేవంట. అర్థమవుతుందా? అలాంటప్పుడు ఈ 2500 క్వాంటిటీని నేను కనుక బయటికి సేల్ చేశాను అనుకోమ్మా, బయటికి సేల్ చేశాను అనుకో, అప్పుడు దీని మీద నాకు అవుట్పుట్ వస్తుందా? ఈ అవుట్పుట్ నేను చేయమంటున్నాడమ్మా, మీరు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ కి డెబిట్ చేసేయండి అని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందా? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ కి ఏం చేయమంటున్నాడు? డెబిట్ చేయమంటున్నాడు. రివర్సల్ చేయాల్సింది. అర్థమవుతుందా? రైట్. రివర్సల్ చేయాల్సింది వాల్యూ ఏంటి? ఇక్కడ నార్మల్ గా అయితే కనుక ఇన్వాయిసెస్ ని బేస్ చేసుకుని రివర్సల్ చేయమంటున్నాడమ్మా. ఇన్వాయిసెస్ లేవు అనుకుంటే కనుక మార్కెట్ వాల్యూని బేస్ చేసుకుని, నిజంగా వేరే వాళ్ళకి గూడ్స్ అమ్మేస్తే కనుక నువ్వు ఈ గూడ్స్ ని వేరే వాళ్ళకి అమ్మేస్తే ఏం చేస్తావమ్మా? అమ్మినప్పుడు లైబిలిటీ లెడ్జర్ లోకి తీసుకుంటావు కదమ్మా, అదే అమౌంట్ ని ఇప్పుడు రివర్సల్ కింద తీసేసుకోమంటున్నాడు. స్టాక్ మిగిలిపోతుంది. So the amount determined under sub rule 1, ఇక్కడ అమౌంట్ రివర్స్ చేయాల్సింది అంతటిని మనం ఏం చేయాలంటే అమ్మా, లైబిలిటీలోకి యాడ్ చేసుకోవాలంట. ఇందులోకి యాడ్ చేయాలి, లైబిలిటీలోకి యాడ్ చేసుకోవాలంట. ఓకే. షల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ది రిజిస్టర్డ్ పర్సన్ అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది అమౌంట్ షల్ బి ఫర్నిష్డ్ ఇన్ GST ITC 03. మనం ఎంతైతే అమౌంట్ రివర్స్ చేస్తున్నాం అనేది, రివర్సల్ చేస్తున్నాం అనేది దానికి కూడా సెపరేట్ ఫామ్ ఫైల్ చేయాలండి. Where such amount relates to any event specified in subsection 4 of section 18 and form GSTR 10, where such amount relates to the cancellation of registration. ఒకవేళ మనం క్యాన్సిల్ చేసుకుంటున్నాం అంటే కనుక GSTR 10 ఫైల్ చేయాలంట. అనుకుంటే కనుక ఆ ఫామ్ GST 03 ఫైల్ చేయాలంట. ఓకే. సో అంటే మన దగ్గర ఉండిపోయిన స్టాక్ ని మనం ఏం చేయాలి, మన దగ్గర ఇన్వాయిస్లు ఉంటే దాని ప్రకారం ఇన్వాయిస్ల ప్రకారం క్రెడిట్ అనేది రివర్స్ చేస్తాం. లేదు అనుకుంటే నిజంగా బయటకు అమ్మేస్తే మనం మార్కెట్ వాల్యూ ఉంటుంది కదమ్మా, ఈ రోజున బయటకు అమ్మేస్తే మనం ఎంత ట్యాక్స్ లయబిలిటీ కట్టాల్సి వస్తుందో ఆ వాల్యూ మీద మనం ఏం చేయాలి, ఆ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి రివర్స్ చేయాలి. ఏది బెటర్ అమ్మా? ఇన్వాయిస్లు మెయింటైన్ చేయడం బెటర్, ఇన్వాయిస్ మెయింటైన్ చేయడం బెటరా? మెయింటైన్ చేస్తే జస్ట్ మనం తీసుకుని ఇన్పుట్ గా కట్టాలి, లేకపోతే మార్కెట్ వాల్యూ కట్టాలి. అర్థమైందా? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ప్రాఫిట్ యాడ్ అయి ఉంటదమ్మా. మన దగ్గర ఇన్వాయిస్లు ఉంటే కాస్ట్ ఉంటుంది మనకి, అంతే. ప్రాఫిట్ shall be duly certified by practicing chartered accountant or cost accountant. Same. మళ్ళీ ఈ రూల్స్ లో అన్ని కూడా మేనర్ ఆఫ్ క్లెయిమింగ్ ద రూల్స్ లో మనకి ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఎంతైతే రివర్స్ చేస్తున్నారు, రివర్స్ చేసేది ఖచ్చితంగా ఎవరు సర్టిఫై చేయాలంటమ్మా? చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫై చేయాలి. The amount of input tax credit for the purpose of subsection 6 of section 18 relating to capital goods shall be determined in the same manner as specified in clause B of subsection subrule 1, and the amount shall be determined separately for input tax credit of the central tax, state tax, union territory tax and integrated tax. మా క్యాపిటల్ గూడ్స్ కు సంబంధించింది అయితే కనుక దాన్ని ఎలా చేయాలి? మరి మా క్యాపిటల్ గూడ్స్ కి సంబంధించింది అయితే ఏం చేయాలంటున్నాడు, యూసేజ్ పీరియడ్ తీసుకొని, యూసేజ్ పీరియడ్ టోటల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ అనేది అది తీసుకోవాలమ్మా 5 years.
తీసుకుని ఎన్ని క్వార్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది క్వార్టర్స్ వాడారో చూసి వాడిన పీరియడ్ అంతటికి సంబంధించిన ఇన్పుట్ ని మనం ఏం చేసేయాలి, మైనస్ చేసేయాలి. మిగిలినంతా కూడా రివర్స్ చేయాలి. మిగిలినంతా కూడా ఏం చేయాలి, రివర్స్. Provided that where the amount so determined is more than the tax determined in the transaction value of the capital goods, the amount determined shall be in the form part of the output tax liability and the same shall be furnished in form GSTR 1 అని చెప్పేసి అంటాడు. అదే ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఇక్కడ మనకి సబ్సెక్షన్ 6 లో గనక సబ్సెక్షన్ 6 ఆఫ్ సెక్షన్ 18 తీయనమ్మా, ఏముంది అందులోని అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, మా క్యాపిటల్ అసెట్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని చెప్పేసానంటే అర్థమైందా. అలా క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కూడా అన్యూటిలైజ్డ్ పోర్షన్ ఏం చేయాలి, మనం రివర్స్ చేయాలి కదమ్మా. ఆ రివర్స్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ వాల్యూ కనుక ఎక్కువ ఉన్నది అనుకోమ్మా, ట్రాన్సాక్షన్ వాల్యూ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ మేనర్ స్పెసిఫై చేసిన పీరియడ్ ప్రకారం యూసేజ్ పీరియడ్ ని తీసేసి బ్యాలెన్స్ ఇన్పుట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే దాన్ని రివర్స్ చేస్తాం, అంతే కదమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అదే చెప్తున్నాడు, మీకు అర్థమైందా? ఎస్ ఆర్ నో? షల్ వి మూవ్ ఫార్వర్డ్? సో ఒక్కసారి కింద అనాలిసిస్ ఉంది, ఆ తర్వాత అక్కడ ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి, తీసి చదవండి అమ్మా. రైట్, ఇక్కడ రూల్ 44 లో ఈ కాంపోజిషన్ నుంచి ఎగ్జిట్ అయ్యే మన రెగ్యులర్ నుంచి ఎగ్జిట్ అయ్యే కాంపోజిషన్ కి వెళ్ళే దాంట్లో క్లియర్ గా చూడండి, ఇక్కడ రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ అని ఇచ్చాడు ఇన్ మంత్స్. ఈ రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఇన్ మంత్స్ బేసిస్ లోనే క్యాలిక్యులేట్ చేయమంటారు. ఓకేనా? సో ఫర్ క్యాపిటల్ గూడ్స్ హెల్డ్ ఇన్ స్టాక్, ద ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ in months shall be computed on pro rata basis, taking useful life as 5 years. 5 years కింద మనం క్యాలిక్యులేట్, టోటల్ గా 5 years అంటే 60 months కింద క్యాలిక్యులేట్ చేసుకుని దాంట్లో ప్రపోర్షనేట్ గా వెళ్ళమంటున్నాడు. ఓకేనమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇది ఒకటి చూసుకోండి. లాస్ట్ ఒక పాయింట్ చెప్పుకున్న తర్వాత ఈ చాప్టర్ అయిపోద్ది, ఆ తర్వాత మనం ప్రాబ్లమ్స్ మీద కూర్చుందాం. ఓకే రైట్, ఒకసారి చూడండి ఇక్కడ ఎలా ఈ క్రెడిట్ ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేదానికి క్లియర్ గా ఒక చెప్పాడమ్మా. ఏంటి అంటే కనుక యూ కెనాట్ యూటిలైజ్ సిజిఎస్టి విత్ ద అంటే ఫర్ ది పేమెంట్ ఆఫ్ ఎస్జిఎస్టి. ఇన్పుట్ ఆఫ్ సిజిఎస్టి దేనికి వాడలేమమ్మా, అవుట్పుట్ ఆఫ్ ఎస్జిఎస్టి ఆర్ యూటీజిఎస్టి కి వాడలేమంట. మరి ఎలా వాడాలి సార్ అని చెప్పేసి అంటే సిజిఎస్టి షుడ్ బి అడ్జస్టెడ్ విత్ సిజిఎస్టి, ఆ తర్వాత సిజిఎస్టి అంత అయిపోయిన తర్వాత ఐజిఎస్టి. ఎస్జిఎస్టి ఉందనుకో, ఎస్జిఎస్టి లో ఫస్ట్ ఎస్జిఎస్టికి వాడాలి, ఆ తర్వాత ఐజిఎస్టి. తర్వాత ఐజిఎస్టి ఉందనుకో, అందులో ఐజిఎస్టి ఫస్ట్ యూటిలైజ్ చేయాలి, ఆ తర్వాత ఉన్నదంతా సిజిఎస్టికి వాడాలి. ఆ తర్వాత సిజిఎస్టి పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఐజిఎస్టి ఉందనుకుంటే కనుక దాన్ని ఎస్జిఎస్టికి వాడాలి. ఇది మేనర్ ఆఫ్ యూటిలైజింగ్ అనేది చెప్పాడు. ఓకే, అండ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో కూడా దాని ఎఫెక్ట్ గానే మనం ఏం చేయాలి, ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ మనకి ఏదైతే క్రెడిట్ లో ఉంటుందో ఇక్కడ డెబిట్ లో వేసుకునేటప్పుడు డెబిట్ లో ఏం అమౌంట్ వేయాలమ్మా. ఇప్పుడు క్రెడిట్ లో మీ దగ్గర 10,000 సిజిఎస్టి ఉందనుకోమ్మా, అలాంటప్పుడు ఇక్కడ మీకు అవుట్పుట్ లైబిలిటీ సిజిఎస్టి ఒక 5,000 ఉందనుకోమ్మా, కానీ అవుట్పుట్ ఐజిఎస్టి మాత్రం 6,000 ఉందనుకో. అవుట్పుట్ ఎంత, సిజిఎస్టి 6,000, ఇక్కడేమో సిజిఎస్టి 5,000 అవుట్పుట్. అలాంటప్పుడు ఇక్కడ 6,000 మన దగ్గర లేదు కదమ్మా ఇన్పుట్ ఐజిఎస్టి. అప్పుడు ఈ 6,000 ఎక్కడ వేసుకోవచ్చు, టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇక్కడ మనకి సిజిఎస్టి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, 5,000 ఉంది కదా, ఆ 5,000 వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 10,000 మనకి ఎస్జిఎస్టి ఉందనుకోమ్మా, అప్పుడు 1,000 ఎస్ ఆర్ నో. సో అలా మనం ఏం చేసుకోవచ్చు, ఇన్పుట్ ని మనం దేనికి యూటిలైజ్ చేసుకోవాలనే మేనర్ ని ఇక్కడ మనకి స్పెసిఫై చేశాడంటమ్మా. ఓకే, సో అండ్ ట్యాక్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ దేనికి, ఈ సిజిఎస్టి ఎస్జిఎస్టి ఐజిఎస్టి ఉంది కదమ్మా, దాన్ని దేనికి వాడకూడదంట, ఈ లేట్ ఫీజ్ కి, ఇంట్రెస్ట్ కి, పెనాల్టీకి, వీటికి మాత్రం మనం ఏం చేయకూడదు, యూటిలైజ్ చేయకూడదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉందనుకోమ్మా, ఇంట్రెస్ట్ ని ఇలాగే క్యాష్ లెడ్జర్ కూడా ఉంటది, లైబిలిటీ లెడ్జర్ ఎలాగైతే ఉందో అలాగే ఉంటుందమ్మా, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ కూడా ఉంటదమ్మా. ఈ క్యాష్ లెడ్జర్ లో ఉన్న అమౌంట్స్ ని
మనం పెనాల్టీలో మనం ఏమైనా డబ్బులు కట్టామనుకో మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు యాడ్ చేసుకున్నాం అనుకో మా వాలెట్ లోకి యాడ్ చేసుకున్నట్టు అక్కడికి వెళ్తుంది, క్యాష్ లెడ్జర్ లోకి వెళ్తుంది. క్యాష్ లెడ్జర్ లో లేట్ ఫీలో కట్టామనుకో మా లేట్ ఫీ కట్టడానికి యూటిలైజ్ చేసుకోగలం. పెనాల్టీలో కట్టామనుకో మా పెనాల్టీ కట్టడానికి మాత్రం ఉపయోగించుకోగలం. సార్ పెనాల్టీ కట్టి పెనాల్టీ అమౌంట్ లో కాలంలో కట్టేసి నేను లేట్ ఫీజ్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చా? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయమ్మా. ప్రొవిజన్స్ ఒకసారి మనం చూద్దాం. ఓకే, చూడండి. హౌ ఐటీసీ ఈజ్ యూటిలైజ్డ్, ఎలా మనం ఐటీసీని యూటిలైజ్ చేయాలి అని చెప్పేసానంటే ఏం చెప్తున్నాడమ్మా, సెక్షన్ 49 చెప్తుందంట. ఎలా చెప్తున్నాడు చూద్దాం. సబ్ సెక్షన్ 5, the amount of input tax credit available in the electronic credit ledger of the registered person on account of integrated tax ante entamma idi IGST shall first be utilized towards the payment of integrated tax, and amount remaining if any may be in this percent utilized towards the payment of CGST and SGST or as the case may be union territory tax. In that order is important, same order అంటే IGST ని IGST, CGST, SGST ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. తర్వాత మా సెంట్రల్ ట్యాక్స్ shall be first be utilized towards the payment of central tax and the amount of remaining if any may be utilized towards payment of IGST. So in that order ఇది కూడా same order. The SGST state tax shall be first utilized towards the payment of state tax and the amount remaining if any may be utilized towards the payment of IGST. SGST pay చేసిన తర్వాత ఇంకా మిగిలితే దేనికి వాడొచ్చు? IGST. Provided that input tax credit on the account of state tax shall be utilized towards the payment of integrated tax only where the balance of input tax credit on the account of the central tax is not available for the payment of integrated tax అంటున్నాడు. అమ్మా IGST పే చేసేటప్పుడు IGST పే చేసేసిన తర్వాత ఫస్ట్ దేన్ని ఉపయోగించాలి? CGST ని ఉపయోగించాలంట. మా IGST ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత ఏం ఉపయోగించాలి? CGST. ఆ తర్వాత CGST బ్యాలెన్స్ అంతా అయిపోయింది అనుకుంటేనే SGST కి వెళ్ళాలంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Union territory tax shall be first be utilized towards the payment of union territory tax and the amount remaining if any may be utilized for the payment of IGST. SGST ఉన్న ప్రొవిజన్ UTGST లో కూడా ఉంటుంది కదమ్మా. Right. Provided that input tax rate on account of union territory tax shall be utilized payment of integrated tax only where balance of input tax credit on account of central tax is not available for the payment of integrated tax. IGST pay చేసేటప్పుడు ఫస్ట్ దేని ఉపయోగించాలి? CGST. ఆ తర్వాత మిగిలితే ఇంకా పే చేయాల్సి ఉంటే అప్పుడు UTGST. అదే చెప్పాడు, అదే SGST లో కూడా చెప్పాడు కదమ్మా. The central tax shall not be utilized for payment of state tax or union territory tax. మా SGST ని దేనికి వాడలేము? CGST కి వాడలేము, UTGST కి వాడలేము. State tax or union territory tax shall not be utilized towards the payment of central tax. SGST ని UTGST ని CGST కి వాడచ్చా? అంటే రెండు వైస్ వర్సా అనొచ్చా? నెక్స్ట్ సెక్షన్ 49A చెప్పం. లేదమ్మా అదే కదా చెప్పాడు. స్టేట్ గురించి చెప్పినప్పుడు అందులో చెప్పాడు కదా, సెంట్రల్ ట్యాక్స్ కి వాడలేము, యూనియన్ టెరిటరీ ట్యాక్స్ కి వాడలేము అని చెప్పేసి చెప్పాడు కదమ్మా. ఎస్ ఆర్ నో? అండ్ స్టేట్ ట్యాక్స్ ఇప్పుడు ఎర్ర అవుట్పుట్ ఉందంటే మనకు వస్తే యూనియన్ టెరిటరీ ట్యాక్స్ లయబిలిటీ విడిగా, స్టేట్ ట్యాక్స్ లయబిలిటీ విడిగా వస్తుంది, కానీ స్టేట్ యూనియన్ టెరిటరీ ఒకే చోట వచ్చే అవకాశమే లేదు. ఓకేనా? నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్. Notwithstanding anything contained in section 49, the input tax credit on account of central tax, state tax, union territory tax shall be utilized towards the payment of
IGST, integrated tax, central tax, state tax or unitary tax as the case may be, only after input tax credit available on account of integrated tax have been first be utilized fully towards such a payment అని చెప్పేసి అని అంటాడు. అమ్మ మీకు గనక అన్ని ఇన్పుట్స్ ఉన్నా సరే మీ అవుట్పుట్ కట్టేదంతా కూడా ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అనుకో, ఫస్ట్ దేన్ని యూటిలైజ్ చేసిన తర్వాత మాత్రమే కట్టగలరు అంటాడు IGST. ఓకే, next, order of utilization of input tax credit. Notwithstanding anything contained in this chapter, subject to provisions of the clause E and clause F of subsection 5 of 49, the government may, on the recommendations of the council, prescribe the order or manner of the utilization of credit, tax credit, amount of integrated tax, central tax, state tax, unitary tax, as the case may be, towards payment of any such tax. అమ్మ కావాలనుకుంటే జిఎస్టి కౌన్సిల్ కనుక డెసిషన్ తీసుకుంటే, కౌన్సిల్ అని అన్నాడు గవర్నమెంట్, ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ అన్నాడు. జిఎస్టి కౌన్సిల్ రికమెండేషన్, అమ్మ జిఎస్టి కౌన్సిల్ ఫ్రేమ్ చేసిన తర్వాత ప్రతి చోట వచ్చిన పాయింట్ ఇదే, రికమెండ్ మాత్రమే చేస్తుంది గవర్నమెంట్ కి, గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటది. అర్థమైందా? ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్ ఏం చేస్తుందంటమ్మా, గవర్నమెంట్ విల్ టేక్ డెసిషన్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తారంటమ్మా ఇక్కడ, ఈ మ్యానర్ ఆఫ్ క్రెడిట్ అనేది మార్చేసి, మ్యానర్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ క్రెడిట్ అనేది మార్చేయచ్చు. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఫైనలా కాదు, ఏం చేయొచ్చు, చేంజ్ చేసే అవకాశం అనేది ఉంది. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ద CGST రూల్, ఏ రూల్ 88A, ఆర్డర్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. Input tax credit on account of integrated tax shall first be utilized towards the payment of integrated tax, and the amount remaining, if any, are the towards the utilized payment of central tax and state tax and unitary tax, as the case may be, in the order. Provided that input tax credit on account of CGS, the central tax and the state tax and unitary tax shall be utilized towards the payment of integrated tax, central tax, state tax or unitary tax, as the case may be, only after the input tax credit available on account of integrated tax have been first utilized fully. మా IGST ని ఇప్పుడు మీ దగ్గర CGST, IGST, CGST, SGST, UGST అన్ని ఉన్నాయి. సో మీకు దగ్గర లైబిలిటీ మాత్రం IGST ఉంది అనుకుంటే కనుక ఫస్ట్ వీటన్నిటిని ఉపయోగించాలా, ఫస్ట్ IGST అంతా అయిపోయిన తర్వాత వీటిని ఉపయోగించాలా? ఫస్ట్ IGST అయిపోయిన తర్వాత మాత్రమే మిగిలిన CGSTని, SGSTని, UTGSTని మనం వాడాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? సో మనం ఆల్రెడీ ఆర్డర్ రాసుకున్నాం, రాసుకోలేదమ్మా? రైట్. సో ఇక్కడ మనకి అనాలిసిస్ ఇచ్చాడమ్మా, అనాలిసిస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు, ఆ ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఓకే సార్, ప్రాబ్లం నెంబర్ 41 తీసి చదవండి అమ్మా. ది అమౌంట్ ఆఫ్ ITC available and output tax liability under different tax heads అని చెప్పేసి అంటున్నాడు. చూడమ్మా, ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ చెప్పాడమ్మా, ఇక్కడేమో ITC ఇన్పుట్ ట్యాక్స్ రేట్ చెప్పాడు. IGST ఎంత ఉంది? 1000. అమ్మ ఇప్పుడు మన దగ్గర 1000 అవుట్పుట్ ఉంది అని చెప్పేసి అంటే అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ IGST ఉందంటే ఫస్ట్ ఏం చేయాలంట? CGST, SGST ని వాడచ్చా? ఫస్ట్ మనం IGST ని వాడాలి. ఇంకా సరిపోకపోతే అప్పుడు రైట్. ఇప్పుడు మన దగ్గర IGST ఇన్పుట్ ఎంత ఉంది? 1300. ఇన్పుట్ IGST 1300 కదమ్మా ఫస్ట్. కాబట్టి 1000 లో 1300 లో 1000 రూపీస్ మనం మైనస్ చేసేయాలి, అంతేనా? సో అప్పుడు ఏమవుద్ది? 300 మిగులుతుంది. ఇక్కడ ఇది IGST క్లోజ్ అయిపోతుంది. చెప్తాను రైట్. తర్వాత CGST 300, ఇక్కడేమో ITC 200. ఇక్కడ CGST ఎంత ఉందమ్మా? 300. ఇక్కడ ఇన్పుట్ మాత్రం 200. మరి పే చేసేటప్పుడు ఫస్ట్ దేన్ని ఉపయోగించాలి? CGST పే చేయాలి. 200. ఇంకా ఎంత మిగిలిపోయిందమ్మా? 100. ఇంకా 100 లైబిలిటీ ఉంది కదమ్మా. రైట్. దీన్ని దేని నుంచి పే చేయొచ్చు? IGST నుంచి పే చేయొచ్చు కదా. ఇక్కడ 100 మైనస్ చేసి ఇక్కడ 100 తీసేసాను. ఓకేనమ్మా. ఇక్కడ 200 యూటిలైజ్ చేసేసాను. సార్ నో. తర్వాత SGST చూడండి. SGSTకి వచ్చేసరికి ఇక్కడ కూడా 300 ఉంది. ఇక్కడ ఇన్పుట్ మాత్రం ఎంత ఉంది? 200. ఫస్ట్
200 ని యూటిలైజ్ చేశాను. అమ్మ అర్థమైందా? సో కాబట్టి 200 యూటిలైజ్ అయిపోయింది. ఓకే, ఇంకా ఇక్కడ ఎంత పెంచాలి? 100 లైబిలిటీ ఉంది. 100 ని ఏం చేస్తాం? IGST లో ఉన్న 100 ని ఇక్కడ 100 కింద తీసుకుంటాం. ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉన్నట్టమ్మా? బ్యాలెన్స్ ఏమున్నట్టు? IGST 100 రూపీస్ మీకు మిగిలినట్టు. అంతేనా? రైట్, చూడండి. సో లాస్ట్ లో చూడండి అమ్మా, ఆప్షన్ 1 ఆప్షన్ 2 అని ఇస్తున్నాడు. ఆప్షన్ 1 ఏంటంట? ఫస్ట్ IGST 1000 కదమ్మా. సో నెక్స్ట్ ఈ IGST ని దేనికి ఉపయోగించాను? 200 CGST కి ఉపయోగించాను. 200 CGST కి ఉపయోగించాడు. తర్వాత 100 దేనికమ్మా? SGST కి ఉపయోగించాడు. అమ్మా సో డిశ్చార్జ్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్ CGST లయబిలిటీ ఎంత? 200. ఓకే, ఇక్కడ ఓకే చూడండి, IGST టోటల్ ఫస్ట్ లయబిలిటీ ఎంత? టోటల్ 1300 ఉంది కదమ్మా ఇన్పుట్. ఈ 1300 ని యూటిలైజేషన్ మేనేజర్ చెప్పినట్టు చూడండి. ఫస్ట్ IGST దేన్ని ఎంత వాడాడు? 1000. ఓకే, తర్వాత ఇక్కడ IGST ని దేనికి వాడాడమ్మా? CGST కి వాడాడు 200. ఓకే, ఇక్కడ ఇక్కడ అమౌంట్ తప్పించినట్టున్నాడు కదా. ఈ అమౌంట్స్ తప్పించినట్టున్నాడు. ఒక్క నిమిషం, ఫస్ట్ చూడండి. సెక్షన్ 49A లో ఒక పాయింట్ మనం సరిగ్గా చెప్పుకోలేదు, చూద్దాం. ఇక్కడ 49A లో ఏం చెప్తున్నాడంటే, మీ దగ్గర CGST, SGST, UTGST ఇవన్నీ కూడా మీకు అవుట్పుట్ ఉన్నదనుకోమ్మా. సో ఫస్ట్ IGST లో ఉన్న ఇన్పుట్ ని పూర్తిగా వాడేసిన తర్వాత, IGST లో ఉన్న ఇన్పుట్ ని ఫుల్ గా యూటిలైజ్ చేసిన తర్వాత, ఆ తర్వాత మాత్రమే వేటిని వాడాలంట? CGST, SGST లో ఉన్న ఇన్పుట్ ని మనం వాడుకోవాలంట. ఓకేనా? రైట్, ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం చూడండి. ఫస్ట్ మన దగ్గర ఉన్న ITC ఇదంతమ్మా. IGST ఎంత? 1300. ఆ 1300 ని ఫస్ట్ పూర్తిగా యూటిలైజ్ చేసామంటున్నాడు. ఆ తర్వాతే CGST, SGST ఇన్పుట్స్ కి వెళ్ళమని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో ఫస్ట్ మన దగ్గర ఉన్నది ఇన్పుట్ ఎంత? 1300. ఈ 1300 ని ఫస్ట్ దేనికి వాడాలి? 1000. ఈ 1300 యూటిలైజ్ చేసాడు కదమ్మా. 1300 లో ఫస్ట్ దేనికి యూటిలైజ్ చేశాడు? ఇక్కడ ఫస్ట్ IGST 1000 తీసాడు. ఇక్కడ 300 ఉందా? ఈ 300 లో ఫస్ట్ దేనికి ఉపయోగించాలంటమ్మా? CGST కి 200 వాడాడు.
ఒకసారి ఇక్కడ పాయింట్ చూద్దామా. IGST credit should be first be utilized towards the payment of IGST. Remaining IGST credit, if any, can be utilized towards the payment of CGST, SGST in order and in any proportion that is remaining in ITC of IGST can be utilized. First towards the payment of CGST and then towards the payment of SGST. First towards the payment of SGST, then towards the payment of CGST. Towards the CGST and SGST simultaneously అని అన్నాడు. ఇక్కడ మనం టోటల్ గా కావాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేసుకోవచ్చు, 300 ని దేనికి వాడించమ్మా, ఈ CGST వాడేచ్చు. ఓకే, 300 రాసేసుకోవచ్చు మనం. ఓకే, ఆప్షన్ 3 అని కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ ని మనం ఏం చేస్తాం, SGST కి వాడతాం. ఇక్కడ SGST కి వాడడానికి ఏమీ లేదు అనుకుంటే క్లోజ్ చేస్తాం. అర్థమైందా? రైట్. లేదు అనుకుంటే ఇక్కడ ఏం చేసుకోవచ్చు, ఈ రెండింటి మధ్య ప్రపోర్షన్ గా మనం తీసుకోవచ్చు అంట. అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ IGST పూర్తిగా యూటిలైజ్ అయిపోయిన తర్వాత మాత్రమే CGST, SGST కి వెళ్ళాలనేదే పాయింట్. అర్థమైంది? ఇంకా ప్రపోర్షన్స్ అనేవి ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటంటే ఈ ఆప్షన్ అనేది తీసుకున్నాడు. అర్థమైందా? ఇక్కడ CGST ఎక్కువ, SGST తక్కువ అని, ఇక్కడేమో CGST తక్కువ, SGST ఎక్కువ అని ఆప్షన్ తీసుకున్నాడు. కానీ మనకి ఉన్నది ఏంటి, పూర్తిగా కావాలంటే CGST కి వాడేయచ్చు. అర్థమైందమ్మా? ఇక్కడ ఆన్సర్స్ మనం పెట్టించుకోకూడదు. ఎందుకని ఆన్సర్ కావాలంటే మనం ఎలా రాసుకోవచ్చు, 300 దేనికి వాడేసినట్టు తీసుకోవచ్చు, CGST కి వాడేసినట్టు తీసుకోవచ్చు, 300 SGST. సో కానీ ప్రపోర్షనేట్ గా కానీ వాడచ్చమ్మా. అర్థమైందా? ఫస్ట్ యూటిలైజ్డ్ ఫర్ CGST, తర్వాత లేదా CGST, SGST సైమల్టేనియస్లీ రెండింటిగానే వాడుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో కాబట్టి 300 ఇక్కడ వాడేసాను నేను, ఇక్కడ ఏం మిగలలేదు నాకు. ఓకేనా? రైట్. తర్వాత ఇక్కడ నాకు CGST ఇన్పుట్ మిగిలిపోతుంది కదమ్మా 200. ఎస్ ఆర్ నో? సో తర్వాత ఇక్కడ ఇంకా నాకు ఈ ఇక్కడ SGST ఉంది కదా, SGST ఎంత ఉంది, 300 ఉంది. కానీ ఇక్కడ నాకు పేమెంట్ ఎంత ఉంది, 100 ఉంది. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు ఇంకో 100 నేను ఏం చేయాల్సి వస్తుంది, SGST క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేయాల్సి వస్తుంది. IGST నా దగ్గర ఎంత ఉందమ్మా, ఇన్పుట్ 1300 ఉంది. ఓకేనా? సో ఇక్కడ నా దగ్గర అవుట్పుట్ వచ్చేసరికి IGST, CGST, SGST ఇక్కడ ఎంత ఉంది, 1300 సార్ 200 300 లైబిలిటీ 300 అంతే కదమ్మా. నా దగ్గర 1300, ఇక్కడేమో 200 ఉంది. ఓకే. సో నేను క్యాష్ లెడ్జర్ ని ఉపయోగించకుండా ఉన్న దాంట్లోనే నేను ఉన్న ఇన్పుట్ ని నేను ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసే మెకానిజం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను. ఎవరన్నా ముందు డబ్బులు పే చేయడానికి చూస్తారా అంటే మోర్ బెనిఫిషియల్ గా చూస్తాం కదమ్మా. ఇన్పుట్ యూటిలైజేషన్ కూడా మోర్ బెనిఫిషియల్ టు ది SSC చూస్తామా చూడమా? సో ఒకవేళ మనం అనుకున్న ఆప్షన్ చూద్దాం. ఓకే. సో ఆప్షన్ 1. ఓకే, ఇక్కడ టోటల్ గా 1000 దీనికి యూటిలైజ్ చేశాను. ఫస్ట్ ఏం క్లోజ్ అయిపోవాలనుకున్నాం, IGST కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిపోవాలి అనేది మన రూల్. అంతేనా? బిఫోర్ గోయింగ్ ఫర్ CGST, SGST యూటిలైజ్ చేయడానికంటే ముందు ఏం ఎగ్జాస్ట్ అయిపోవాలి, క్లోజ్ అయిపోవాలి, IGST ని కూడా ఫస్ట్ దేనికి ఉపయోగించాలి, IGST కి ఉపయోగించాలి. సో అలా IGST కి ఉపయోగించేస్తే 1000 పోయింది. ఇక్కడ ఇందులో ఏం పోయింది, 1000 పోయింది. ఇంకా ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది, 300. అర్థమైందా? సో 1000 తీసేసిన తర్వాత మిగిలిందంతా 300. ఈ 300 ని నేను CGST కి ఉపయోగించవచ్చు. ఎస్ ఆర్ నో? 300 ని 300 కి ఉపయోగించేస్తే నిల్. కానీ ఇక్కడ వచ్చేసరికి SGST ఉండిపోద్ది కదా. ఇక్కడ 200 CGST అలాగే మిగిలిపోద్ది కదమ్మా. ఇంకా నాకు దగ్గర CGST ఇన్పుట్ అనేది 200 ఉండిపోయింది. ఓకే. తర్వాత ఇక్కడ SGST ఎంత ఉందమ్మా, 300 ఉంది. ఇక్కడ SGST పే చేయడానికి నా దగ్గర IGST ఉందా, ఇక్కడ 300 ని కూడా ఉపయోగించేసాం కదా మనం. సో ఇంకా 300 లో 200 మన దగ్గర బ్యాలెన్స్ ఉంది, ఇది SGST. సో కాబట్టి ఈ SGST ఇక్కడ ఇంకా బ్యాలెన్స్ 100 వస్తుంది కదమ్మా. ఇదంతా కూడా క్రెడిట్ లెడ్జర్ కి మనం అడ్జస్ట్ చేయగలిగింది. అర్థమైందా? సో ఇంకా ఇక్కడ మనకి ఏం మిగిలిపోద్ది, ఈ 100 కూడా క్యాష్ లెడ్జర్ నుంచి మనం పే చేయాల్సిన అమౌంట్. ఈ 100 కూడా ఏం చేయాలి, మనం క్యాష్ లెడ్జర్ నుంచి పే చేయాల్సిన అమౌంట్. ఓకే. రైట్. సో
కానీ క్యాష్ లెడ్జర్ ఉపయోగించాలనుకునే ఆప్షన్ ఉంటే గనక, క్యాష్ లెడ్జర్ నేను ఉపయోగించకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను అనుకో, అప్పుడు proportionate గా చూడండి సెకండ్, ఇప్పుడు బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి చూస్తాం కదమ్మా. సో ఇక్కడ ఫస్ట్ 1000 అనేది దీనికి ఉపయోగించేస్తాం సిజిఎస్టికి. ఫస్ట్ ఎప్పుడు సిజిఎస్టి ఐజిఎస్టికి ఉపయోగించేస్తాం. ఇంకా మిగిలింది ఎంత చెప్పండి? 300. ఇక్కడ క్యాష్ లెడ్జర్ లో ఎంత పే చేయాల్సి వస్తుంది? 100 పే చేయాల్సి వస్తుంది కదమ్మా. అందుకోసం అని చెప్పేసి అక్కడ నేను ఏం చేశానంట, ఈ 300 లో ఇక్కడ ఉన్న 300 లో 200 ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తున్నానమ్మా? సిజిఎస్టికి ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 300, ఇక్కడ 200 ఏమో ఐజిఎస్టి నుంచి వాడుతున్నాను. ఐజిఎస్టి నుంచి వచ్చినంత 200 వాడుతున్నాను. అర్థమైందా? ఇంకో 100 ఎక్కడి నుంచి వాడుతున్నానమ్మా? సిజిఎస్టి నుంచి 100 వాడుతున్నాను. అప్పుడు నాకు ఐజిఎస్టి 100 ఇంకా మిగులుతుంది కదా, ఐజిఎస్టి 100 ఉంటుంది కదా. ఇప్పుడు నేను క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేయాల్సిన అవసరం లేదు కదా. చూడండి 300 నుంచి 200 తీసేస్తే 100 లో సిజిఎస్టిని ఉపయోగించేస్తే నిల్, సిజిఎస్టి నిల్, పే చేయాల్సిందంతా నిల్. ఇక్కడ నాకు ఇక్కడ 100 రూపీస్ తీస్తాను అనుకోమ్మా, ఇంకా నాకు ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 100. సిజిఎస్టి ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 100. నెక్స్ట్ ఇక్కడ ఎస్జిఎస్టి చూడండి, ఎస్జిఎస్టి 300 ఉందా లైబిలిటీ. అక్కడ నా దగ్గర ఇంకా ఐజిఎస్టి ఎంత బ్యాలెన్స్ ఉందమ్మా? 100. ఐజిఎస్టి తీసేసాక ఇంకా మిగిలింది ఎంత ఉంది? సో 200 ఎస్జిఎస్టి కూడా ఉపయోగించేసాను కదమ్మా. సో ఎస్జిఎస్టి ఏమో 200, ఐజిఎస్టి ఏమో 100 తీసేస్తే నిల్. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ నాకు ఏమవుతుంది? ఇక్కడ 200 కూడా పోతుంది. సో ఇంకా బ్యాలెన్స్ నా దగ్గర 100 మిగులుతుంది. ఏ 100? సిజిఎస్టి 100, సిజిఎస్టి 100. అర్థమైందా? లేదా ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏం చెప్తున్నాడమ్మా, సిజిఎస్టికి ఏమో ఒక 100 పే చేసి ఎస్జిఎస్టికి 200 పే చేస్తే అప్పుడు నాకు బ్యాలెన్స్ ఎక్కడ మిగులుతుంది? ఎస్జిఎస్టి 100 మిగులుతుంది. అంతే కదమ్మా. సో అది ఆప్షన్ అనేది ఇక్కడ ఇస్తున్నాడు. సార్ ఫస్ట్ ఆప్షన్ కూడా ఉంది కదా నా దగ్గర, ఈ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి కనుక, ఈ ఫస్ట్ ఆప్షన్ కూడా ఉందమ్మా. 300 ని పూర్తిగా సిజిఎస్టికి వాడచ్చు. కాకపోతే ఏమవుతుంది? క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేయాల్సి వస్తుంది ఎస్జిఎస్టి. అవునా? కానీ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి అది అంటే ఎస్ఎస్సి దగ్గర నుంచి డబుల్ ట్యాక్స్ కట్టించడం మనకు బెనిఫిషియల్ ఆప్షన్ కాదు కదమ్మా. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ దేనికి వాడతాం మనం? ఇక్కడ ప్రపోర్షనేట్ గా వాడచ్చు, ఎలాగైనా సరే వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక బ్యాలెన్స్ లో చూడండి, ఫస్ట్ మనం చూసిన ఆప్షన్ లో సిజిఎస్టి లో 100 మిగిలింది. తర్వాత థర్డ్ ఆప్షన్ లో మనకు చూసిన థర్డ్ ఆప్షన్ లో ఎస్జిఎస్టి లో 100 మిగిలింది. కానీ ఐజిఎస్టి లో అమౌంట్ ఎక్కడైనా మిగిలిందా? ఎందుకు మిగలలేదు? ఫస్ట్ మనం ఐజిఎస్టిని క్లోజ్ చేసేసుకుందాం అని చెప్పేసి ఆప్షన్ పెట్టుకున్నాం కాబట్టి. అర్థం అవుతుందా? సో ఫస్ట్ మనం దేన్ని యూటిలైజ్ చేయాలి? ఐజిఎస్టిని పూర్తిగా ఎగ్జాస్ట్ చేసేయండి. ఆ తర్వాత సిజిఎస్టిని ఎస్జిఎస్టిని వాడండి అని చెప్పేసి మనకి రూల్ 49A లో మనకి క్లియర్ గా చెప్పారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ ఇంకో ఆప్షన్ రాయచ్చా లేదా మనం? ఏంటి? క్యాష్ లెడ్జర్ ను వాడే ఆప్షన్ రాయొచ్చు కదమ్మా. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా రాయొచ్చు. ఎలాగంటే ఉన్న క్రెడిట్ ని 300 మిగిలింది కదా, 150 కింద వాడచ్చు కదమ్మా. సో 50% కదా వాడి సిజిఎస్టి 50, ఎస్జిఎస్టి 50, టోటల్ అవుట్పుట్ 100 మిగులుతుంది. సో సిజిఎస్టి 50, ఎస్జిఎస్టి 50 కింద మనం మిగల్చొచ్చు. ఓకే. నెక్స్ట్ మధ్యలో ఇల్లస్ట్రేషన్ అన్న వదిలేసాం మరి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ల గురించి ఫస్ట్ చూద్దాం.
ABC and Co. Limited, registered under GST, is engaged in the manufacture of heavy machinery. It produces the following items during the month of July. Electrical transformers to be used in the manufacturing process. Entantamma 5,20,000. Truck used for the transport of raw material. Enta 1 lakh. Raw material 2 lakhs. Okay. Confectionery items. These items were supplied free of cost to the customers in a customer meet organization organized by company. 25,000. Okay. So determine the amount of ITC available with the ABC and Co Limited for the month of July, giving necessary reasons and explanations for the various terms and చెప్తున్నారు. So first 5,20,000 eligible ఏమో కదా, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్ కోర్స్ టు బి యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో వాడడానికి వాడుతున్నాం కాబట్టి ఇన్పుట్ ఎలిజిబుల్. తర్వాత 1 lakh ఎలిజిబుల్ కదా, ట్రక్స్ యూజ్డ్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సో ట్రక్స్ అనే గూడ్స్ సంబంధించింది కాబట్టి ఎలిజిబుల్. తర్వాత రా మెటీరియల్స్ ఎలిజిబుల్ కదా, సో రా మెటీరియల్స్ మనం ఇందులో వాడతాం కాబట్టి ఎలిజిబుల్. కానీ కన్ఫెక్షనరీ ఐటమ్స్ అని అన్నట్టు ఉన్నమ్మా, దాని చూడండి, కన్ఫెక్షనరీ ఐటమ్స్ ఫర్ కన్సంప్షన్ ఆఫ్ కస్టమర్స్ at customers meet. ITC on food and beverages is specifically disallowed unless the same is used for making outward supply of the same category or as an element of taxable composite or mixed supply. మిక్స్డ్ సప్లై కింద కానీ కాంపోజిట్ సప్లై కింద కానీ ట్యాక్సబుల్ సప్లై చేయడానికి వాడుతుంటేనే అక్కడ మనం ఆ ఫుడ్ మీద ఇన్పుట్ తీసుకుంటాం. మనం ఫుడ్ కొని ఇంకొకటి ఫుడ్ అమ్ముతున్నాం అనుకో, అప్పుడు మాత్రం ఏమొస్తుంది, ఇన్పుట్ వస్తుంది. అంతేగాని మనం ఫుడ్ ని సప్లై చేయట్లేదు అనుకుంటే కనుక దాని మీద ఏం రాదంట, ఇన్పుట్ రాదు అన్నాడు. అందుకోసం ఇక్కడ నిల్ అని చెప్పాడు. ఓకే, సో అలాగా ఇల్లస్ట్రేషన్స్ మిగిలిన చేయండి అమ్మా. సో ఇక్కడతో మనకి ఏమైంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది కంప్లీట్ అయింది. రైట్, థ్యాంక్ యూ.